1975 ఆ కాలం చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ యావత్ దేశం ఉన్న ప్రజాస్వామ్యాన్ని కూడా అది కాలరాసే విధంగా, పౌరుల స్వేచ్ఛను కూడా హరించే విధంగా దాదాపు 2 ఏళ్ల పాటు కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ జరగడం, ఇందిరాగాంధీ తన యొక్క పదవిని కొనసాగించే విధంగా. సో దీన్ని యావత్ ప్రపంచం యావత్ దేశం మొత్తం కూడా దీనికి ఆ యొక్క 1975 ఎమర్జెన్సీ కాలం అయితే ఒక చీకటి అధ్యాయంగా అయితే అభిప్రాయపడతారు. దీనికి సంబంధించి ఆ రోజు జరిగిన ఘటనలన్నీ కూడా ఇటు బీజేపీ అందరికీ అదే దేశ ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమం అయితే చేపట్టడం కూడా జరిగింది. ఎగ్జాక్ట్గా 50 ఏళ్ళు అయితే ఈ యొక్క ఎమర్జెన్సీ కాలానికి అయితే ముగిసింది. సో ఇదే అంశంతో మనతో మాట్లాడే రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎమర్జెన్సీ కాలం ఆ రోజు ఆ ఘటన తలుచుకుంటేనే ఇప్పటికి కూడా ఆ రోజు జరిగిన ఏదైతే ఇటు పత్రికా స్వేచ్ఛను హరించడమే కాదు, పౌరుల స్వేచ్ఛను కూడా హరించిన ఘటన. సో ప్రజలందరూ కూడా దీని గురించి తెలిసే విధంగా కూడా మీరు ప్రతి ఏటా కూడా ఈ రోజున ఆ కార్యక్రమం గురించి చెప్పడం. సో ఏంటి అసలు? ఒకటి, సహజంగా ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు? ఏదైనా యుద్ధ వాతావరణం ఉంది, లేదంటే యుద్ధం జరుగుతుంది, లేదంటే ఒక పర్టికులర్ రాష్ట్రంలోనే ఎక్కడైనా శాంతి భద్రతలు అంటే అంత వీక్గా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, రకరకాలైనటువంటి ఇతరత్ర ఎక్స్ట్రీమ్ పరిస్థితులు ఉన్నప్పుడు ఎమర్జెన్సీని పెడతారు. కానీ మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో తను అక్రమంగా ఎంపీలాగా ఎన్నిక కాబడిన తర్వాత దానికి అలహాబాద్ హైకోర్టు నీ ఎంపిక చెల్లదు అని చెప్పినందుకు తనకి ఎంపీగా అవ్వకపోతే ప్రధానమంత్రి అవ్వను అని చెప్పని తెలుసుకొని ఎలాగైనా సరే ప్రధానమంత్రిలాగా మళ్ళీ తిరిగి అవ్వాలి అని చెప్పని కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రాజ్యాంగాన్ని పూర్తిగా కూనీ చేసేసి ఎమర్జెన్సీని విధించడం అనేది ఎంతవరకు కరెక్ట్? 1,00,000 మంది సత్యాగ్రహులని అక్రమంగా జైళ్ళలో పెట్టించింది ఇందిరాగాంధీ. 250 మందికి పైగా పాత్రికేయుల్ని జైల్లో పెట్టించింది. అలాగే ఆర్ఎస్ఎస్ కానీ, ఏబీవీపీ కానీ, ఇతర ఇంకా చాలామంది యువ నాయకులని, కార్యకర్తలని, వేలాది మందిని జైళ్ళల్లో కొన్ని నెలలు నిర్బంధించింది. ఇవంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి రాజకీయ స్వార్థం కోసం ఇలా చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని భారతదేశానికి అసలు భారతదేశపు ఆత్మని రాజ్యాంగం, అటువంటి రాజ్యాంగాన్ని కూడా కూని చేసినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ. కాబట్టి ఆ రోజు నుంచి కేవలం ఇది ఇందిరాగాంధీకి సంబంధించిన అంశమే కాదు, ఆమె వాళ్ళ తండ్రిని చూస్తే గనక నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఆయన అంతే, తన స్వార్థ రాజకీయాల కోసం అని చెప్పని దేశాన్ని ముక్కలు చేసి పక్క దేశాలందరికీ ముక్కల్లాగా పప్పు బెల్లంలాగా పంచుకుంటూ పోయాడు. ఈరోజు భారతదేశం ఎంతో పెద్దగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఖండించబడింది. ఆ తర్వాత ఇప్పటికీ కూడా చైనా లాంటి దేశాలు ఆక్రమించుకున్నాయి. పక్క బంగ్లాదేశ్ కానివ్వండి, చైనా ఎంతో కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. భారతదేశంలోకి చొరబాటుదారులు వస్తూ ఉన్నారు. అలానే ఆ తర్వాత అప్పటి నుంచి కూడా వాళ్ళ అవినీతి మొదలు. ఒక పక్క దేశాన్ని ఇలా ముక్కలు చేయడము, ఇంకొక పక్క తమ స్వార్థ రాజకీయం, ఇంకో పక్క అవినీతి మయంతో ఈ దేశంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా భారతదేశాన్ని ఎప్పటికీ కూడా పేద దేశంలాగానే ఉంచాలి, సంతుష్టీకరణ రాజకీయాలు మైనారిటీ అప్పీజ్మెంట్ చేసుకుంటూ కూడా ఈ భారతదేశపు ఆత్మైనటువంటి సనాతన ధర్మాన్ని కించపరుస్తూ సెక్యులరిజం, ఫేక్ సెక్యులరిజం పేరుతోటి ఈ దేశాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ కానీ, ఆయన అవినీతి పాలన ఎన్నెన్నో స్కాములు ఆయన హయాంలో జరిగాయి. ఆ తర్వాత సోనియా గాంధీ, ఆమె అప్రకటిత ప్రధానమంత్రి అంటే మన్మోహన్ సింగ్ గారు, లేదంటే కాంగ్రెస్ ఆవిడ హయాంలో ఉన్నప్పుడు అందరు రబ్బర్ స్టాంపులాగానే మిగిలిపోయేవాళ్ళు. ఈవిడ వెనకాల నుంచి పాలన చేసేది. అప్పుడు కూడా దేశం అప్పుల పాలైపోయింది, అవినీతిలో కూరుకుపోయింది. ఆ తర్వాత ఉన్నటువంటి ఇప్పుడు అదృష్టవశాత్తు ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నందుకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. 11 సంవత్సరాలైంది, నరేంద్ర మోదీ గారు ప్రధానిలాగా ఉన్నారు. అయినప్పటికీ ఈ రోజుకి రాహుల్ గాంధీ చూడండి, కక్ష. ఈ దేశ ప్రజలంటే కక్ష, ఈ దేశం అంటే కక్ష. ఈ దేశం అభివృద్ధి చెందుతుందనంటే ఈ దేశంలో పుట్టినవాడు ఎవడైనా సరే, ఈ దేశంలో పుట్టినవాడు, ఈ దేశపు నీరు తాగుతున్నటువంటి వాడు, ఈ దేశపు గాలి పీలుస్తున్నవాడు సంతోషపడాలి. రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ ఈ దేశం అభివృద్ధి చెందుతుందంటే సంతోషపడాలి. కానీ రాహుల్ గాంధీ ఎప్పుడు చూసినా పక్క దేశాలకి, పరాయి దేశాలకు వెళ్ళడము, అక్కడ ఫారిన్ గడ్డపైన మన దేశాల గురించి చెడుగా చెప్పడము, లేదంటే ఇట్లా రకరకాల కుట్రలు చేసేటటువంటి కుట్రదారులతో చేతులు కలపడం అనేది ఈ కుటుంబం యొక్క భావజాలాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ కుటుంబము పెద్ద నరకం, పెద్ద శాపం, భారతదేశానికి పట్టినటువంటి శాపం. అందుకే ఈ తరం వారికి అర్థం అవ్వాలి. ఇందిరాగాంధీ చేసినటువంటి ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేసిన విధానము, అటువంటి వ్యక్తులు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా ఏ రకంగా ఈ దేశ ప్రజలు ఇబ్బంది పడతారు, అసలు అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా ప్రజలను అప్రమత్తం చేస్తుంది భారతీయ జనతా.